నేను తంజావూరులో ఉన్నటువంటి బృహదీశ్వర ఆలయానికి వచ్చానండి. ముఖ్యంగానే ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఈ శని హోమానికి ఎవరూ అటెండ్ కానవసరం లేదు. పేరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి నేను తప్పకుండా మీకు ఆ వీడియో అనేది కూడా అందజేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకొని తీరండి. అదేవిధంగా మరి ఈ శని హోమం జరిపించుకునేటువంటి ఎవరు జరిపించుకోవాలి? ముఖ్యంగా దేశ విదేశాలలో ఉన్నటువంటి పిల్లలు. ఎందుకంటే చదువు కోసం మాస్టర్స్ చేయడానికి కానీ, పీజీ పూర్తి చేయడం కానీ, ఎంబీఏ పూర్తి చేయడం కానీ వీళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ సామర్థ్యం ఉన్నా కూడా వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకుంటున్నారు. శని ఏమంటాడంటే, నువ్వు పుట్టిన దేశంలోనే నీ గడ్డ మీదనే నువ్వు చదువుకోవాలి, వ్యాపారం చేయాలి, ఇక్కడే ఉద్యోగం చేయాలి, ఇక్కడే సంపాదించుకోవాలి. నువ్వు విదేశాలకు వెళ్ళే ఆవశ్యకత నీకేముంది, నువ్వు వెళ్ళొద్దు అని శనీశ్వరుడు అంటాడు. ఎందుకంటే శని ఏదైనా నిక్కచ్చుగా ఉంటాడు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వారు కొంతమందికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని డౌన్ఫాల్ చేస్తుంటాడు. ఖచ్చితంగా కింద పడేస్తుంటాడు. ఉద్యోగం దొరకనివాడు, వ్యాపారంలో నష్టం జరిగిస్తాడు, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి, చదువులో జాప్యం జరుగుతుంది, ఆరోగ్య సమస్యలు దెబ్బతింటుంటాయి. కాబట్టి ఆగస్టు 9వ తారీఖున శని హోమం జరిపించుకుంటే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయండి. కాబట్టి తక్షణమే మీ పేరు గోత్రనామాలు మాకు పంపించిన ఎడల శని హోమం జరిపించి ఆ వీడియో అనేది కూడా మీకు తప్పకుండా అందజేస్తాను. అందులో కార్యక్రమంలో భాగంగా శని కంకణాన్ని మీకు పంపిస్తాను. ఆ శని కంకణాన్ని మీరు తప్పకుండా మీరు చేతికి కట్టుకోండి. దీనివల్ల మీకు అనేక రకమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఏకీభవించి మీరు శని హోమం జరిపించాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో.